నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చారు. ఏమంటారు? నోటీసులు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఈ కేసు విచారిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే జనం మర్చిపోతున్నారు. అందుకని మధ్య మధ్యలో బీఆర్ఎస్ నాయకులకి లేదా మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి ఇంకా ఇది విచారణ జరుగుతూనే ఉంది అని చెప్పడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు వాళ్ళు ఏమి సేకరించారు, కొత్తగా సేకరించినటువంటి అంశాలు కొత్తగా వెలుగులోకి వచ్చినాయి ఏమిటి అనేటువంటిది సామాన్యులకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసు అధికారులని గతంలోనే విచారించారు, వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు, రాబట్టాల్సినటువంటి సమాచారం అంతా రాబట్టారు. ఆ తర్వాత కొత్తగా అరెస్టులు కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు. ఆయన ప్రభాకర్ రావును కూడా విచారించారు. ప్రభాకర్ రావును విచారించినప్పుడు కూడా ఆయనే ఎదురు ప్రశ్నలు వేసినట్టుగా కూడా మనకి వచ్చినటువంటి సమాచారం. అందువల్ల ఇప్పుడు మళ్ళా నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చు, కానీ మరి హరీష్ రావు గారిని విచారించి గంటల తరబడి విచారించారు. ఇప్పుడు మళ్ళా కేటీఆర్ ని కూడా అదే విధంగా విచారిస్తారు. ఎంత కాలంలో దీన్ని ఒక కొలిక్కి తెస్తారు అనేటువంటిది ఒకటైతే జనం మర్చిపోతున్నారు. ఇప్పటికే మర్చిపోయారు నా అభిప్రాయం ప్రకారం. కాళేశ్వరం గురించి కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ జనం మర్చిపోయారు. మళ్ళా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కనుక కొంచెం హడావిడి చేస్తున్నకి ఈ విధంగా నోటీసులు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది చూడాలి. మరి కేసీఆర్ కి కూడా నోటీసులు తర్వాత అంతిమంగా ఇస్తారా, ఏవి రాబడతారు అనేటువంటిది జనానికి అర్థం కానటువంటి ప్రశ్న. ఓకే, అంటే హరీష్ గారు సిట్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, మనకు తెలిసింది. ప్రెస్ మీట్లో చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన మాట్లాడారు. ఒకటే దాన్ని పదే పదే అడిగారు. ఓకే, నేను ప్రతి దానికి ఆన్సర్ చేశాను, అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమీ లేకుండానే నా ముందు క్వశ్చన్స్ వేశారు అని అడిగారు. ఏమంటే ఏం ప్రూఫ్స్ లేవా వాళ్ళ దగ్గర? అదే కదా, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో మొదటి నుంచి నేను చెప్తున్నటువంటి అభిప్రాయాలు లేదా అందరికీ తెలిసినటువంటి ఏమిటంటే, ఎక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు, ఎవరు కూడా ఇదిగో మేము ఫలానా ఫోన్ నంబర్లను మీకు పంపిస్తున్నాము, దీని మీద నిఘా వేయండి అని అధికారికంగా ఎక్కడ ఎవరి సంతకాలు ఉండవు, లేవు. మౌఖికంగా ఇదిగో మేము ఇట్లా ఈ నంబర్లు పంపిస్తున్నాం, వాళ్ళ మీద నిఘా వేయండి అని మౌఖికంగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఉంటాయి తప్ప రాతపూర్వకంగా ఎక్కడ ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ దొరికిపోయేటువంటి అవకాశాలు అయితే లేవు. అందుకనే వాళ్ళ ధైర్యం అదే. మేము ఎక్కడైనా ఫైల్స్ రూపంలో మేము ఎక్కడైనా దొరికిపోయామా అంటే లేదు, మమ్మల్ని ఏం చేస్తారు అని కదా చెప్తా ఉంది. రెండోది, ఈ ఫోన్ నెంబర్లు లేదా వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నతాధికారులు దొరికిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే పోలీసు అధికారులు ఇప్పుడు డీజీపీకి కావచ్చు లేకపోతే చీఫ్ సెక్రటరీకి కావచ్చు వాళ్ళ అనుమతులు కావాలి. ఎవరి మీదైనా అవాంఛనీయ శక్తుల మీద లేదా అనుమానితులైనటువంటి వాళ్ళ మీద కనుక నిఘా వేయాలంటే చట్టపరంగానే వాళ్ళ అనుమతులు కావాలి. కొన్ని వందల నంబర్లు లేదా కొన్ని పదుల నంబర్లు కేవలం నంబర్లు వేసి పేర్లు రాయకుండా ఈ నంబర్లు అని చెప్పేసి అంటే వాళ్ళు బ్లాంక్ గా ఎస్ గో హెడ్ అని సంతకం చేసినట్టుగా కనిపిస్తాం. అందుకని ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కానీ లేకపోతే ఇతర పోలీసు అధికారులు కానీ ఏమంటున్నారు, భయదేం లేదు, మేము కొన్ని ప్రతిపాదనలు పంపించాము, ఆ పంపించినటువంటి ప్రతిపాదనల మీద డీజీపీ గారు అదేవిధంగా సిఎస్ గారు కూడా సంతకాలు చేశారు, మేము వాటిని మేము నిఘా వేశామని చెప్పేసి చెప్తాం. అంటే అల్టిమేట్ గా ఎవరి బాధ్యత అవుతుంది? ఆ అధికారులు కూడా బాధ్యత అవుతుంది.
అందుకని ఇది ఒక సంక్లిష్టమైనటువంటి కేసు ఇది. మరి దీన్ని ఏ విధంగా ఫైనల్ గా ఛార్జ్ షీట్లు ఏం పెడతారు, ఏం చేస్తారు, వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, అసలు అత్యధిక భాగం ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశారని, అవి ఎక్కడ లేవని కూడా చెప్తున్నారు. అందుకని ఇది కంక్లూజన్స్ ఏముంటాయి అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఓకే. అండ్ నిన్న హరీష్ గారు ఇదంతా ట్రాష్, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు బంధువు ఉన్నారో ఆయనకి సంబంధించి మేము క్వశ్చన్స్ రేజ్ చేయడం వల్లే అకస్మాత్తుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటూ కూడా ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే మరొక పార్టీ కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, ఆ విధమైనటువంటి ఆరోపణలు అనేకం చేస్తున్నారు. మరి అనేక ఆరోపణలు చేసినప్పుడు అప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఏమి తీసుకొచ్చారు? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి బంధువుకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి ఫిర్యాదు ఏమిటి, లేదా ఆరోపణ ఏమిటి, దానిలో ఉన్నటువంటి నిజాలు ఏమిటి అనేటువంటిది జనానికి తెలియదు కదా. అందుకని ఒక ఆరోపణ చేస్తున్నారు, బొగ్గు కుంభకోణంలో అసలు వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. టెండర్లు రద్దయ్యాయి, ఇంకా పాత్ర ఏముంటది అనేటువంటి ప్రశ్న సహజంగానే ఇటువైపు నుంచి. అందుకని మాకు ఇచ్చినటువంటి నోటీసులకి కౌంటర్ గా ఏదో ఒక మాట చెప్పాలని కనుక చెప్పడం తప్ప మరొకటి లేదనేది దీనిలో కనిపిస్తా ఉంది. అసలేదు. అంటే అదే మీరు అంటున్నట్టుగా నిజంగానే రేవంత్ రెడ్డి గారి బంధువుకి సంబంధించి క్వశ్చన్ చేయడం వల్ల, లేదు అనంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మర్చిపోయిన వ్యవహారాన్ని, తెలంగాణ ప్రజలు మర్చిపోయిన వ్యవహారాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చి గ్రాప్ చేయాలి అటెన్షన్ని అని అనుకుంటున్నారా? అదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే బొగ్గు సింగరేణి సంస్థ అనేటువంటిది ముఖ్యమంత్రి శాఖ కాదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి శాఖ అది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంచి చెట్లన్నీ కూడా బట్టి విక్రమ్ గారు ఆయన చూస్తున్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం కావచ్చు, లేదా జరిగినటువంటి పరిణామాల ప్రకారం కావచ్చు, మొత్తం మీద అనుమానాలు ఏంటంటే బట్టి విక్రమార్క మీద అనుమానాలు ఉన్నాయి. కొంతమందితో కలిసి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా నిబంధనలను పెట్టారు. ఆ పెట్టినటువంటి విషయంలో డిప్యూటీ సీఎం కూడా భాగస్వామ్యం ఉంది అనేటువంటి కదా వచ్చినటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం దాని మీద మీడియాలో అందరికీ తెలుసు. ఒక టీవీ ఛానల్లో ఒక మంత్రికి, అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారికి సంబంధం కలుపుతూ చేసినటువంటి ప్రోగ్రాము, ఇవన్నీ కూడా తెలుసు. దాని మీద ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా అందరికి బహిరంగం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఆ టెండర్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేసిన తర్వాత కొత్త అంశాలను నిలిపివేసిన తర్వాత నిన్న మన కిషన్ రెడ్డి గారు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అవి మరొక చర్చకు దారితీశాయనేది మనకు అర్థమవుతాం. ఓకే. అంటే ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. తాజా దుమారమే రేగుతోంది ఈ విషయానికి సంబంధించి. సిబిఐ విచారణ కనుక ఒక రాష్ట్రం కోరినట్టయితే ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అని అంటున్నారు. బట్ ఎందుకు రాష్ట్రం కోరట్లేదు మరి? ఇప్పుడు సింగరేణి సంస్థ అనేటువంటిది కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి సంస్థ. దానిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్టర్లు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్టర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 51% ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% ఉంది. ఇప్పుడు ఈ నిబంధన విజిట్ సైట్ అనేటువంటి నిబంధన అన్ని సంస్థలకి ఉన్నది. అయితే సెల్ఫ్ సర్టిఫికేట్ అంటే మేము ఇట్లా ఒక గని ప్రాంతాన్ని మేము సందర్శించాము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మేము అవగాహన చేసుకున్నాము అని చెప్పేసి ఎవరైతే టెండర్లు దాఖలు చేయాలనుకుంటారో ఆ దాఖలు చేయాల్సినటువంటి సంస్థ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టు స్వయంగా వాళ్లే ఒక సర్టిఫికెట్ ఇచ్చి టెండర్ దాఖలు చేస్తే సరిపోతుంది. కానీ నైని కోల్ ఇది గనికి సంబంధించినటువంటి తిరకాసు ఏమిటి, ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టుగా సింగరేణి సంస్థ వాళ్ళు
ఎవరైతే సందర్శించారో వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలట. ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళే టెండర్ వేయడానికి అర్హులు. మతలబు అక్కడే ఉంది. సెల్ఫ్ సర్టిఫికేట్ మేము సందర్శించాము అని చెప్పేసి స్వయంగా ఒక అఫిడవిట్ ఇస్తే సరిపోయేదానికి ఆ అఫిడవిట్ కాదు, సింగరేణి సంస్థ నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పేసి నిబంధన ఎవరు చేర్చారు? రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్లు చేర్చారా, లేదా కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు చేర్చారా? లేదు, ఎవరు చేర్చినప్పటికీ రెండో వాళ్ళు దాన్ని ఎందుకు ఆమోదించారు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్లే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కి అనుకూలంగానో లేకపోతే మరొక విధంగానో అటువంటి నిబంధన చేర్చారని కాసేపు అనుకుంది. మరి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి కిషన్ రెడ్డి గారి బొగ్గు శాఖ డైరెక్టర్లు కూడా ఉన్నారు కదా ఇద్దరు. వాళ్ళు ఎందుకు ఆమోద ముద్ర వేశారు? అంటే ఏమి చూడకుండానే ఏమి చదవకుండానే గుట్టిగా సంతకాలు పెట్టేస్తారు. కేంద్ర 49% వాటా ఉన్నటువంటి వాళ్ళు ఏదో 1%, 1/2% అంటే దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ 49% అంటే దాదాపు 50% కదా, 1% తక్కువగా. అటువంటిది మరి కేంద్ర ప్రభుత్వము దాన్ని ఆ దశలోనే కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు ఎందుకు అభ్యంతరం తెలపలేదు? ఆ విషయం అన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు ఎప్పుడైనా? చెప్పలేదు. చెప్పకపోగా సిబిఐకి అప్పగిస్తే మేము విచారణ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మీకు అధికారం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాయండి, అఫీషియల్ గా రాయండి. సిబిఐకి ఎందుకు విచారణ అవసరమో, సిబిఐ విచారణ అంత అవసరం ఏమున్నదో అందులో అది చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేయడానికో లేకపోతే విమర్శ చేయడానికో ఆ విధమైనటువంటి ప్రకటన చేసినట్టుగా కనిపిస్తాం. అందుకని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి ఎందుకని మాట్లాడలేదు? ఇది సమస్య. ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా. ఆ శాఖ లేదా ఆ కంపెనీ తన పరిధిలో లేదా తన పర్యవేక్షణలో లేకపోయినప్పటికీ మొత్తం అన్ని శాఖలు లేదా అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. అందుకని మరి ముఖ్యమంత్రి ఎందుకని మాట్లాడలేదు దీని గురించి? ఏం మాట్లాడారు? ఏదో 2 మీడియా సంస్థల మధ్య వచ్చినటువంటి గొడవలు మమ్మల్ని ఇరికిస్తున్నారు అనవసరంగా అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఇందులో మీడియా సంస్థల వ్యవహారం ఏమున్నది? మీడియా సంస్థలు ఏదన్నా వాళ్ళకి ఏదన్నా తేడాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏమిటి? ఆ వచ్చినటువంటి ఆరోపణల మీద లేదా జరిగినటువంటి పరిణామాల మీద ముఖ్యమంత్రి కార్యాలయం దాని మీద యాక్షన్ తీసుకోవాలా లేదా? అసలు ఎలా జరిగింది ఇది, దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి తేల్చాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిదే కదా. అందుకని ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇవే. ఇప్పుడు ఇన్ని లొసుగులు పెట్టుకొని ఒకవేళ సిబిఐకి కనుక ఆదేశాలు ఇస్తే లేకపోతే విచారణ కావాలని కోరినట్లయితే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. బట్ నిజంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? దాటవేత చర్యలా ఇవి? ఇక్కడ కుంభకోణం జరగలేదు, టెండర్లు పిలవలేదు, టెండర్లు ఒకళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళకి అప్పగించలేదు, అసలు టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. అందులో ఈ నిబంధన ఎట్లా చేర్చారు అని తేల్చుకోవడానికి ఆ సింగరేణి బోర్డునే అడగొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అడగొచ్చు, కేంద్ర ప్రభుత్వం అడగొచ్చు. వాళ్ళని బాధ్యులను చేసి లేదు ఈ నిబంధనని మీరు తీసేయండి అని చెప్పేసి ఈ నిబంధనని మీరు తీసేస్తే ఆ ఆదేశాలు కూడా జారీ చేయొచ్చు. అది చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అది చేయకుండా సిబిఐ విచారణ ఏం తెలుస్తారు? సిబిఐ విచారణ దీనిలో ఏదైనా ఒక కుంభకోణం జరిగితే లేదా అక్రమం జరిగితే లేదా డబ్బులు చేతులు మారితే ఇటువంటి ఏమైనా ఉంటే సిబిఐకి అప్పగించవచ్చు, ఈడీ అన్ని చేయొచ్చు. అసలు అటువంటిది ఏమీ లేదు కదా. ఆలు లేదు చూడు లేదు అన్నట్టుగా అసలు ఏమి జరగకముందే ఏం చేయాలి? అందుకని ఒక నిబంధనని సవరిస్తే పోయేదానికి విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి నిబంధనని సవరించేసి గతంలో ఉన్నటువంటి మాదిరే కిషన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు ఎవరైనా వేయచ్చు, మీరేయచ్చు, నేనేయచ్చు, మరొకళ్ళు వేయచ్చు, ఇంకోళ్ళు వేయచ్చు టెండర్. ఏది మిగతా అర్హతలన్నీ ఉంటే అది చేయకుండా ఇది ఒక రాజకీయం. కిషన్ రెడ్డి గారు సిబిఐ అనేటువంటి కూడా ఒక రాజకీయం.
రేవంత్ రెడ్డి గారు మౌనంగా మాట్లాడకపోవడం అనేటువంటిది కూడా ఒక రాజకీయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీళ్ళని కూడా తన డిప్యూటీ సీఎం వైపు చూపిస్తున్నాయి. తన డిప్యూటీ సీఎం వైపు వీళ్ళని చూపిస్తున్నప్పుడు మరి ఆయన ఏదైనా కామెంట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ అది మళ్ళా కాంగ్రెస్ పార్టీలో రచ్చకి దారితీస్తుంది. అటువంటి రచ్చని ఆయన కోరుకోవట్లేదు. అందుకని మౌనంగా ఉన్నారు కనుక ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా కామెంట్స్ చేయొచ్చు, ఏమైనా ఆరోపణలు చేయొచ్చు. ఇది పరిస్థితి. అంటే ఫోకసింగ్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఈ పార్టీని చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రతిపక్షంలో. ఏదైనా వాయిస్ వినిపించి దాని గురించి మాట్లాడాలా అని అనుకునే టైం వచ్చేసరికి ఈ సిట్ విచారణ పేరిట 2 రోజుల క్రితం హరీష్ రావు గారు వెళ్ళారు. ఇప్పుడు కేటీఆర్ గారికి పిలుపు వచ్చింది. నెక్స్ట్ చాలా పెద్ద తలకాయలు ఉండబోతున్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రశ్నించే స్టేజ్లో ప్రస్తుతానికి లేకుండా ఇరకాటంలో పెడుతున్నట్టుగా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ విధంగా అందరికీ ముఖ్య నాయకులందరికీ నోటీసులు ఇస్తారనేటువంటి విషయం ఇప్పుడు కాదుగా. ఈ సిట్ ఎప్పుడైతే వేశారో ఫోన్ ట్యాపింగ్ మీద లేదా కాళేశ్వరం దాని మీద మొదటి నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ అదే కదా. వాళ్ళకి నోటీసులు ఇస్తారు, వీళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళని పిలిపిస్తారు, వీళ్ళని విచారణ చేస్తారని. ఇదేమి కొత్త కాదు. నోటీసులు ఇవ్వడమే కొత్త తప్ప ఇస్తారు విచారిస్తారు అనేటువంటిది కొత్త కాదు. అందుకనే ఇది రొటీన్ అయిపోయింది. జనం కూడా మర్చిపోతున్నటువంటి దశలో ఇలాంటి మధ్యలో పిట్ట కథల్లాగా చేస్తున్నారు తప్ప జనానికి వీటి మీద నమ్మకం కూడా పోతా ఉంది. ఎన్ని రోజులు చేస్తారు అనేటువంటి ప్రశ్న కూడా జనంలో వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పట్లో సెలబ్రిటీస్ పేర్లు వచ్చాయి, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ళ జీవితాలు అతలాకుతలం కావడానికి మెయిన్ రీజన్ ఈ ఫోన్ ట్యాపింగే అన్నారు. బట్ ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఈ రకంగా కొన్ని వ్యాఖ్యలు వింటూ ఉన్నాం. ఎలా బేరీజ్ వేయాలంటారు? అందుకనే అటువంటి కొన్ని ఆధారాలని ధ్వంసం చేశారని చెప్పేసి చెప్తున్నారు. లేదు ఒకవేళ ధ్వంసం చేయకుండా దొరికినా గానీ ఇప్పుడు అటువంటి సెలబ్రిటీల జీవితాలు లేదా కుటుంబాలు వాటన్నిటిని ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తే మరొక కొత్త సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందనే ఉన్న కొంతమందిని ఆ విధంగా మరుగున పడేశారా అనేటువంటిది ఒకటి. అందువల్ల అది ఒక్కటే కాదు, ఒక సినిమా తారలకు సంబంధించినటువంటి సమస్యలే కాదు, మిగిలిన ఇంకా అనేక మంది వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి డబ్బు గుంజారని, బ్లాక్మెయిల్ చేశారని ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. అవి కనీసం వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటి మీద కేసు దాఖలు చేసి అటువంటి వాళ్లకు శిక్షలు పడే చేసిన లేదా వాటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళ గురించి నిజానిజాలు బయటపెట్టిన జనానికి కావాల్సింది అది. అందుకని కొంతమంది జీవితాలని నాశనం చేయాలని చెప్పేసి జనం ఎవరు కోరుకోరు. ఏదో మన సమాజంలో ఉన్నటువంటి దాని ప్రకారం ఇప్పటికే వాళ్ళు బాధితులు అయిపోయారు. నిజమో కాదో తెలియదు, కానీ బాధితులు అయిపోయారు. ఇంకా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని సరే చట్టపరంగా నిబంధనల ప్రకారం చేయాలంటే చేయాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మిగిలినటువంటి విషయాలు ఏమిటి? అసలు దీనికి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లింకు వాళ్ళు కదా ఆదేశించింది. కేటీఆర్ కొంతమంది కొన్ని నెంబర్లు ఇచ్చారంటున్నారు, లేదా హరీష్ రావు గారికి కొన్ని నెంబర్లు ఇచ్చారంటున్నారు, లేదా కేసీఆర్ కొన్ని నెంబర్లు ఇచ్చారంటున్నారు, ఇంకోరు ఇట్లా కొన్ని నెంబర్లు ఇచ్చారని కదా చెప్తా ఉంది. ఆ లింక్ ని పట్టుకోవాలి. ఆ లింక్ ని పట్టుకోకపోతే ఏం ఉపయోగం ఏమి? సో విచారణకైతే పిలుస్తున్నారు. విచారణ అనంతరం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓన్లీ విచారణ వరకు మాత్రమే దీన్ని పరిమితం చేస్తారా? నిజంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? అవన్నీ కూడా మనకి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకి సమర్పించిన తర్వాత మాత్రమే మనకి వెల్లడవుతాయి. అప్పటి వరకు సెలెక్టెడ్ లీకేజ్ని బట్టి మనం ఏ విధమైనటువంటి నిర్ధారణకి రాకూడదు. అందుకని ఫైనల్ గా ఛార్జ్ షీట్ పెట్టాలి. ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఎవరెవరు నిందితులు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి, ఆ ఆరోపణలకి సిట్టు సేకరించినటువంటి ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మళ్ళా మరొకసారి చర్చకు వస్తాయి.
అంటే కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారితో హరీష్ రావు గారు భేటీ అవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరో పెద్ద తలకాయ ఉంది, అందుకోసమే అత్యవసర సమావేశాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటూ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరై ఉండొచ్చు అంటారు? ఇంకా ఎవరెవరికి ఈ పిలుపులు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ లో ఇంకా పెద్ద తలకాయలు ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నారు. మరి కేసీఆర్ కూడా అలాంటి నోటీసులు ఏమన్నా ఇచ్చి ఆయన్ని పిలిపిస్తారా లేదా? పిలిపిస్తే ఏమవుతుంది? వెళ్ళొచ్చు. నా అభిప్రాయం ప్రకారం హుందాగా వెళ్ళి ఆయనకి తెలిసినటువంటి సమాచారం కావచ్చు, అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తే ఏ గొడవ ఉండదు. అలా కాకుండా జనాన్ని సమీకరించి నినాదాలు ఇవ్వడం, లేకపోతే నిరసన తెలియజేయడం, ఇట్లాంటి సీన్ క్రియేట్ చేస్తే ఏంటంటే మీడియా వాళ్ళకి పండగ. అంతకు మించి ఏముంటది? ఏముండదు. గతంలో కాళేశ్వరం విషయంలో కూడా మనం చూసాం కదా, రాజు విడలే రవి తేజములగా అన్నట్టుగా వచ్చేస్తున్నాడు కేసీఆర్, వచ్చేస్తున్నాడు, అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, గేట్ ముందుకు వచ్చాడు, గేట్ లోపలికి వెళ్ళాడు. ఇలాంటి కథలన్నీ కూడా జనానికి మీడియా చూపించింది. దానివల్ల ఏం ఉపయోగం జరిగింది? జనాలకి ఏం ఉపయోగం లేదు. అందుకని ఇప్పుడు కూడా మీడియా హడావుడికి తోడ్పడేటువంటి వ్యవహారం సాగిస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి అవసరం కూడా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అది అవసరం. ఓకే, చూడాలి సార్ ఏం జరగబోతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.